ఓం కాలభైరవాయ నమః. అందరూ కూడా ఎలా ఉన్నారండి? అందరూ కూడా కాలభైరవుడి ఆశీర్వాదాల వల్ల ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా ఆ భైరవుడు తీర్చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా మీ తరపున కోరుకుంటూ, ముందుగా కాలభైరవుడు ఈరోజు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, బిడ్డ ఇది కాలభైరవుడి హెచ్చరిక అనుకో. కాలభైరవుడే సాక్షాత్తు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అయిన వాళ్లే నీ మీద భరించలేని నరదృష్టి పెట్టారు. వెంటనే దీని నుంచి బయటపడాలి, లేకపోతే ప్రాణాలకి ప్రమాదం. జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త అంటూ ఈరోజు ఒక తెలియని, ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో కాలభైరవుడు మన ముందుకు వచ్చాడండి. అసలు కాలభైరవుడి మాటల వెనుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇంతమంది ఉండగా ఈ వీడియో మీకంటే ఎందుకు పడింది, మీ ముందుకు ఎందుకు వచ్చింది, మీరే ఎందుకు వింటున్నారు, ఇది ఖచ్చితంగా మీకోసం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేద్దాం, హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక వీడియోలోకి వస్తే గనుక, ఎక్కడ ఓటమి అనేదే లేకుండా ఒక అజేయమైన శక్తిని, అపరిమితమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తి అయితే సూర్యుడిలాగా ప్రకాశించేటటువంటి ఒక తత్వం ఉన్న, అభివృద్ధి ఉన్నటువంటి నీ జీవితంలోకి నరదృష్టి అనే చీకటి శక్తి ప్రవేశించింది బిడ్డ. పరిస్థితులు తల్లకిందులవుతాయి. నీ పెద్దలు ఊరికే అనలేదు, నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని. ఈ మాట వెనుక ఎంతో నిగూఢమైన అర్థం ఉంది బిడ్డ. ఎదుటివారి అసూయ, ద్వేషం లేదా అతిగా ఆశ్చర్యపోవటం ద్వారా వెలువడే ప్రతికూల తరంగాలు ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తిని దెబ్బతీస్తాయి. నీకు కూడా అదే జరిగింది. ముఖ్యంగా నీ చురుకుదనంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నప్పుడు నీ చుట్టూ ఉండే వ్యక్తుల నుండి వెలువడే ఆ నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి మానసికంగా, శారీరకంగా కుంగదీసేస్తుంది. చాలా మంది దీనిని మూఢనమ్మకంగా కొట్టి పారేస్తుంటారు. కానీ ఆకస్మికంగా సంభవించే అనారోగ్యాలు, చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోవటం మరియు ఊహించని ప్రాణాపాయ సంఘటనలు ఎదురైనప్పుడు మాత్రమే దీని తీవ్రత అర్థమవుతుంది. అందుకే నువ్వు కూడా గుర్తించలేకపోతున్నావు. నీ జీవితంలో కొన్ని వింతైన మార్పులను ఈ మధ్య గమనించావా? ఒక్కసారి అన్నీ గుర్తు చేసుకో, కళ్ళు మూసుకో, గుండెల మీద చెయ్యి వేసుకొని అసలు నీ జీవితం ఎలా గడిచింది, గడుస్తోంది, ఏం జరుగుతోంది నీ జీవితంలో? అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? ఇంట్లో అందరూ బాగున్నారా? ఆర్థికంగా బాగుందా? ఆరోగ్యపరంగా బాగుందా? ఆనందాలు ఉన్నాయా? గొడవలు లేవా? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ జీవితాన్ని నువ్వు గమనించినట్లయితే ఖచ్చితంగా ఇతరుల దృష్టి ప్రభావం నీ మీద ఉందని నీకే అర్థం. అందుకే ఈ రోజు కాలభైరవుడు నీ కోసం పరుగు పరుగున వచ్చేసాడు ఈ సందేశాన్ని నీకు అందివ్వాలని, నిన్ను ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడవేయాలని. ఎందుకంటే కాలాన్ని సైతం శాసించి, కాలాన్ని సైతం నడిపించేటటువంటి కాలానికి అధిపతిని నేను, కాలభైరవుడిని. నా చూపు నుంచి, నా దృష్టి నుంచి ఏది కూడా దాటి పక్కకు పోవు బిడ్డ. అందుకే వచ్చాను, హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త పడతావా? మరి ఈ ప్రభావం కేవలం నీ ప్రశాంతతను దొంగలించటమే కాదు, నీ ఉనికిని కూడా ప్రమాదంలో పడేస్తుంది. లేదా నీ ఇంట్లో కనిపిస్తున్న ఆ 7 కీలక లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? అవి నీ ప్రాణాల మీదకు ఎలా వస్తాయో తెలుసా? ఇతరుల కంటి చూపు నుండి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి తక్షణమే చెయ్యవలసిన ఒక ఉపాయం ఏంటో తెలుసా? అంతకన్నా ముందుగా నేను చెప్తున్నది ఏంటి అని కాసింత ఓపికతో విను. ఏ పనులు చేస్తున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా అన్నీ ఆపేసి ఒక్క 5 నిమిషాలు వినటానికి ప్రయత్నించు. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం. నరదృష్టి లేదా నరఘోష మరేదో కాదు తల్లి. అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుంచి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి నీ ఎదుగుదలను, నీ ఆనందాన్ని, నీ పనిని చూసి అసూయపడినా, కుళ్ళుకున్నా లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్నా కూడా వారి కంటు నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి నీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా నీరసపడిపోతారు. బాగా సాగుతున్న వ్యాపారం ఆగిపోతుంది. చురుగ్గా ఉండే పిల్లలు మందగించటం, దిష్టి తగలటం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. ఒక్కసారి ఆలోచించు. మరి నీ ఇంట్లో, నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో, నీ భర్త, నీ భార్య విషయంలో ఇలాంటివి జరుగుతున్నాయా లేదా? ఒకసారి ఆలోచించు. నీకు దిష్టి తగిలింది అని తెలిపే మొదటి లక్షణం అనారోగ్యం. సాధారణంగా చాలా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి చిన్న చిన్న జబ్బులకి కూడా అసలు లెక్క చెయ్యనటువంటి ఒక వ్యక్తివి నువ్వు. ఎప్పుడూ కూడా రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకునే వ్యక్తివి.
కానీ ఈ నరదృష్టి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఆధునిక వైద్యాలు కూడా అంతు చిక్కని వింత వ్యాధులు వేధిస్తాయి. ఉదాహరణకు ఉదయం లేవగానే ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం, కళ్ళు తిరగటం లేదా విపరీతమైన తలనొప్పి లాంటివి రావటం జరుగుతాయి. విచిత్రం ఏంటో తెలుసా తల్లి, ఈ సమస్యల కోసం ఎన్ని రక్త పరీక్షలు చేయించుకున్నా, ఎన్ని స్కానింగ్లు తీయించుకున్నా రిపోర్ట్లు అన్నీ మామూలుగానే నార్మల్గా ఏమీ లేవని వస్తాయి. వైద్యపరంగా ఎలాంటి లోపం లేకపోయినా శరీరం మాత్రం నిస్సత్తువుగా మారుతుంది. ఇది నీలోని శక్తిని హరించటానికి, ఇతరుల చెడు చూపు నీపై పడిందని హెచ్చరించడానికి ప్రధాన నిదర్శనం. ఇప్పుడు చెప్పు, వీటిల్లో ఒకటో రెండో అయినా నీకు ఉన్నాయా లేదా ఆలోచించుకో. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్నవన్నీ కూడా నీకు జరుగుతున్నవి. అన్నీ కాకపోయినా ఇందులో కాస్త కూస్తో అయినా నీకు జరుగుతున్నవే చెబుతున్నాను. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించి నిజమైతే అవును భైరవ నిజమే అని చెప్పు. రెండవ లక్షణం ఏంటో తెలుసా? ప్రతి మనిషికి కూడా తన ఇల్లే ఒక కోట. ఎనలేని ప్రశాంతత అక్కడే దొరుకుతుంది, ఆ ఇంట్లోనే దొరుకుతుంది. తమ ఇంటిని స్వర్గంగా భావిస్తారు. ఆ ఇంటిని అందంగా ఉంచుకోవటానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే బయట వ్యక్తుల దృష్టి ఇంటిపై పడుతుందో ఆ ఇంట్లో ప్రతికూల తరంగాలు పెరిగిపోతాయి. భార్యాభర్తల మధ్య గతంలో ఎప్పుడు లేని విధంగా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగటం, పరస్పర అవగాహన లోపించటం జరుగుతాయి. ఒక్కసారి ఆలోచించు, నీ ఇంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో? ఎంత ప్రశాంతంగా ఉందా ఆలోచించు. పిల్లలు అకారణంగా మొండిగా తయారవటం, చదువులో వెనుకబడటం కూడా దృష్టి ప్రభావమే. ముఖ్యంగా వంటగదిలో పాలు పదే పదే పొంగిపోవటం లేదా విలువైన గాజు వస్తువులు అకస్మాత్తుగా పగిలిపోవటం వంటివి జరిగితే నీ ఇంటి రక్షణ కవచాన్ని దాటుకొని ప్రతికూల శక్తి లోపలికి ప్రవేశించింది, నిన్ను నాశనం చేయటానికి ప్రవేశిస్తోందని అర్థం. నీ మానసిక స్థితిని దెబ్బతీసి నిన్ను ఒంటరిగా ఉండేలా చేస్తుంది. మూడవ లక్షణం ఆర్థిక పతనాన్ని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడి పనిచేసే స్వభావం కల వ్యక్తివి, అందువల్ల నీ సంపాదనలో కూడా ముందే ఉంటావు. అయితే నువ్వు ఎంత సంపాదిస్తున్నా, ఎంత త్వరగా సెటిల్ అయిపోయారు అని ఎవరైనా అసూయతో అనుకున్నా ఆ మరుక్షణమే ఆ ఆదాయానికి మార్గాలకు అడ్డంకులు ఏర్పడతాయి. ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. అనుకోని ఖర్చులు రావటం, కుటుంబ సభ్యుల వైద్యం కోసం లేదా అనుకోని మరమ్మతుల కోసం డబ్బు ఖర్చయిపోవటం జరిగిపోతుంది. చేసిన అప్పులు తీరకపోగా కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వీటిల్లో ఎన్నున్నాయి బిడ్డ? ఇప్పుడు నీ జీవితంలో ఎన్ని జరుగుతున్నాయి? నీ కుటుంబంలో ఎన్ని జరుగుతున్నాయి? ఒకసారి గుర్తు చేసుకో, ఆలోచించుకో, మనసు పెట్టి అన్ని ఆరా తీయి నువ్వే. ఎందుకనంటే ఏ పని చేస్తున్నా కూడా లాభాలు ఉండవు. ఇంతవరకు అంత లాభాల బాటలో నడుస్తూ మంచిగా సాగుతున్న సమయంలో దిష్టి తగిలితే ఇక ఏది కూడా జరగదు, అన్ని భారీ నష్టాలే. నాలుగవ లక్షణం ఇక్కడ పనితనం తగ్గిపోవటం. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నా అక్కడ నీదైన ఒక ముద్ర వేయటానికి ప్రయత్నిస్తావు. 100 మందిలో ఉన్న ప్రత్యేక గుర్తింపు నీకు రావాలని కోరుకుంటావు. అలాంటప్పుడు గతంలో నువ్వు చేసిన పనులకు అందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి ఉంటాయి. ఇప్పుడు అదే పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ఎందుకు? నీ ఆలోచన శక్తి మందగిస్తోంది. ఎందుకు? నువ్వు తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు ఒక రకమైన అయోమయం, పని పట్ల నిరాసక్తత ఆవరించింది. నువ్వు ఎంత శ్రమించినా ఫలితం దక్కటం లేదు, నీలో నిరాశ పెరుగుతోంది. ఇది కేవలం నీ అశ్రద్ధ వల్ల అనుకుంటున్నావు కదా. నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి నీ మెదడుపై చూపే ప్రభావమే బిడ్డ. ఇదే నరదృష్టి. ఐదవ ముఖ్యమైన లక్షణం నిద్రలేమి మరియు పీడకలలు. నిద్ర ఉండదు, పడుకున్న పీడకలలో శరీరంలో రక్తం ఎప్పుడు వేడిగా ఉంటుంది. దిష్టి తగిలినప్పుడు ఆ వేడి నరాలపై ప్రభావం చూపుతుంది. మెదడు మీద, నరాల మీద ప్రభావం చూపి నిద్ర పట్టకుండా చేస్తుంది. రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో పిలుస్తున్నట్లు అనిపించటం, ఎత్తు నుండి పడిపోతున్నట్లు కలలు రావటం లేదా ఎవరో తమను వెంబడిస్తున్నట్లు అనిపించటం, తరిమినట్టు ఉండటం ప్రమాద సంకేతాలు. నిద్ర లేనప్పుడు మనిషి శారీరక శక్తి క్షీణించి అది ఇతర రోగాలకు దారితీస్తుంది. ఆరవ లక్షణం నువ్వు చేసే ప్రయాణాలలో ఆటంకాలు, కొద్ది చిన్న ప్రమాదాలు. వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఎంతగానో ఇష్టపడతావు. కానీ నరదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వాహనాలు పదే పదే రిపేర్కి రావటం, టైర్లు పంచర్ అవ్వటం, ఇంజన్ సమస్యలు రావటం జరుగుతాయి. ఇది కేవలం యాదృశ్చికం అనుకుంటున్నావు కదా. ప్రయాణాలలో నీ ఏకాగ్రత దెబ్బతీసే ఒక ప్రతికూల శక్తి ప్రభావం ఇది. చివరికి
ఏడవ లక్షణానికి దారితీస్తుంది. అది ఆకస్మిక ప్రాణహాని కలిగించే సంఘటనలు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి తప్పు వల్ల ప్రమాదాలు జరగటం లేదా పదునైన వస్తువుల వల్ల గాయపడటం, ఈ 7 లక్షణాలు గమనించిన వెంటనే మేలుకో బిడ్డ. నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ ఒక అంటువ్యాధిలా అంటుకొని ఉంది. ప్రతికూల శక్తులు నిన్ను చుట్టుముట్టాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాల్లో దాదాపు అన్ని బాధలు నువ్వు పడుతున్నావు, అన్ని అనుభవిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. కంటి నిండా నిద్రపోయావా? కడుపు నిండా తిన్నావా? మనశ్శాంతిగా ఉన్నావా? ప్రశాంతంగా ఉన్నావా? నువ్వు చేసిన ప్రతి పనికి కూడా ప్రశంసలు అందుకుంటున్నావా? లేదు కదా. ఎవరో ఒకరు వేలు పెట్టి చూపిస్తున్నారు కదా. ప్రశాంతత తగ్గింది అనిపిస్తోంది కదా. ఆకలి తగ్గింది అనిపిస్తోంది కదా. సంపాదన ఎందుకు ఒక్కసారి ఆగిపోయింది అన్న ఆలోచన వచ్చింది కదా. అంతా బాగుంది అనుకున్న క్షణంలో ఆరోగ్యంలో ఏదో కొంచెం తారుమారు అయ్యింది అనిపించింది కదా. ఇవన్నీ ఎందుకంటావు? ఎన్నాళ్ళు చక్కగా ఉన్న నువ్వు ఒక్కసారిగా ఎలా ఎందుకు అయిపోయావు? ఈ అంటువ్యాధి ఒక్కసారి శరీరంలో ప్రవేశిస్తే మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. అందుకే దీని నుంచి బయటపడాలి. నువ్వు వెంటనే బయటపడాలి. దీన్ని ఇలా ఉంచేశావు అంటే ప్రాణానికి, మానానికి, మనశ్శాంతికి, ప్రతి ఒక్క దానికి కూడా ముప్పే అవుతుంది. ఈ సమస్య నుంచి నువ్వు బయటపడి ఉపశమనం పొందాలి. మంగళవారం రోజు నీ కాలభైరవుడిని భక్తి శ్రద్ధలతో స్మరించు, ధ్యానించు. నాకు పెద్దగా ఏమీ పూజలు రావు దేవా అంటావా? ఓం కాలభైరవాయ నమః అంతే చాలు. భైరవ నన్ను కాపాడు, కాలభైరవ నన్ను వీటి నుంచి బయటపడే, కష్టాల నుంచి బయటపడే ఒక్క పిలుపు మనసు లోతుల్లో నుంచి వస్తే చాలు. అవే నాకు పూజలు, అవే నాకు మంత్రాలు, అవే నాకు అష్టోత్తరాలు. మహాయాగాలతో సమానం. భక్తిపూర్వకంగా నన్ను నమ్మి పిలిచినప్పుడు, కొలిచినప్పుడు, తలిచినప్పుడు అదే ఒక మహాద్భుతమైన ఒక పూజ అవుతుంది, మహాయజ్ఞం అవుతుంది. దరిద్రం అన్నది నీ దరిదాపుల్లో కూడా రాకుండా నేను తరిమి కొడతాను. నీకు ఒక రక్షణ కవచంలా సదా నీ వెంట నేను ఉంటాను. అయితే నీకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే నువ్వు కూడా జాగ్రత్త పడాలి కదా, మేలుకోవాలి కదా. ఇతరుల వ్యక్తుల వల్ల వచ్చేటటువంటి ఆ వ్యక్తుల చూపు నీ మీద పడకుండా ఒక రక్షణ కవచంలా నేను ఉంటాను అంటూ ఈరోజు కాలభైరవుడు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.